ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరుతూ మండలంలోని మూడపల్లి, మరిగడ్డ, జోగాపూర్, బండపల్లి, ఎనగల గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ధనికులు మరింత ధనికులుగా, పేదలకు మరింత పేదవారిగా మారిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అదాని, అంబానీల కోసమే పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో రెండవ విడత ఎన్నికలు అయిపోగానే బీజేపీ దాదాపుగా ఓటమి ఖాయమైందని, అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ కి అవకాశం కల్పించాలని కోరారు. ఎనగల గ్రామ మాజీ సర్పంచ్ సత్తయ్య దాదాపు 50 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నా మీదికి రండి, లింగన్న మగోదన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లేని వారికి ఇంద్రమీలు నిర్మించి భూములు లేని వాళ్ళకి భూములు పంపించే గత ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ టీం, అన్ని కుల సంఘాల పెద్దలు, మహిళా తల్లులకు ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ అందరికీ విజ్ఞప్తి, ఈ నెల 13వ తేదీన జరుగుతున్నటువంటి భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని చేతు గుర్తుపై ఓటు వేసి గెలిపించమని సందర్భంగా మీకు పేరు పేరున మనవి చేస్తున్నా. గతంలో మనం కరీంనగర్ పార్లమెంటుకు వినోద్ కుమార్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చినాం. అతను నాన్ లోకల్, వరంగల్ జిల్లా అయినప్పటికీ ఏం చేసిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాక మన ప్రాంతానికైనా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. తర్వాత బండి సంజయ్ కి ఒకసారి అవకాశం ఇచ్చినాం. ఏం చేసిరు మన ప్రాంతానికి ఎంపీ హోదాలో ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఇద్దరికి చెరోసారి అవకాశం ఇచ్చిండ్రు. ఈసారి మూడోసారి మన ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు గారికి అవకాశం ఇచ్చి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మరిగడ్డ, చందుర్తి, వేరు నియోజకవర్గం కీలక పాత్ర పోషించాలి. అందులో మనం అందరం ఉండాలి. అందుకే మీ అందరినీ చేతు గుర్తు కోటు వేసి గెలిపించమని పేరు పేట విజ్ఞప్తి చేస్తున్నాం. ఇద్దరికి అవకాశం ఇస్తే అటు రైతన్నల బాధలు, ఇటు నేతన్నల బాధలు, ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధలు పట్టించుకోకుండా ఓవైపు నేతన్నలకు సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్ సిరిసిల్ల రావాల్సి ఉంటే వరంగల్ తీసుకుపోయిన వినోద్ కుమార్ కోటేద్దాం అంటున్నాం. గత కల్లాలప్పుడు కొనుగోలు కేంద్రం రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొని బండి సంజయ్ కి వినోద్ కుమార్ కోటేద్దామా ఆలోచించేవలసిందని కోరుతా ఉన్నాం. మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజన్న ఆలయానికి నిధులు తీసుకురావాల్సి అవకాశం ఉన్న ప్రసాద పథకంలో పట్టించుకొని బండి సంజయ్ ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవన్నీ కేసీఆర్ ప్రశ్నించని వినోద్ కుమార్ గారికి ఓటేద్దామా ఆలోచన చేయవలసిందని కోరుతా ఉన్నాం. మన చందుర్తి మండలానికి ఏం చేసిరంటే ఈ ఒక్క పని చేయని వీళ్లకు వ్యతిరేకంగా ఈసారి ఇచ్చినాం. మీకు సరోసరి అవకాశం ఇచ్చినాం, మమ్మల్ని పట్టించుకోలేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని మీరంతా ఆలోచన చేసి ఇమరాజ్ చేసి చేతి గుర్తుకు ఓటేయమని కోరుతున్నాం. మొన్ననే 4.5 మాసాల క్రితం మీరంతా కూడా మీ బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఈసారి ఎంపీగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా అవకాశం ఇస్తే జోడెట్లలాగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మేము తీసుకుంటామని ఈ మరిగడ్డ గ్రామంలో పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు మాట ఇచ్చినాం, అవకాశం ఇచ్చి చూడండి 6 గ్యారెంటీ అమలు చేస్తామని. అందులో 5 గ్యారెంటీ అమలు చేసినాం. ఒకటి, మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ చేసినాం. 0 టికెట్ తల్లి, 0 టికెట్. ఈ రోజు మీరు ఎంత దూరం తెలంగాణలో అలంపూర్లో ఉన్న జోగులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినా రాముడు
ఆలయం భద్రాచలం వెళ్ళినా, శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం యాదగిరిగుట్టకు వెళ్ళాలనుకున్నా, హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా, బిడ్డ చదువుకుందంటే, కొడుకు చదువుకున్నాడంటే అంజన్న ఆలయం, రాజన్న ఆలయం ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయాణం జీరో సందర్భంగా చెప్తూ రైతన్నలను ఆదుకునే బాధ్యత, పేద ప్రజల్ని ఆదుకునే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా, ఎక్కడ వెనక్కి పోనమాట ఈ సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏం చేసి మా ప్రాంతానికి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా, నరేంద్ర మోడీ మాటలు, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా, ప్రపంచంలో ఏ మూలన్నా ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తా, జన్ ధన్ ఖాతా తెరవండి, ధన్ ధన్ ధనాధన్ నీ ఖాతాలు వేస్తానడు. 10 ఏళ్ల పరిపాలన అయిపోయింది నరేంద్ర మోడీది. వచ్చినాయి తల్లి మీ ఖాతాలలో పైసలు? 10 ఏళ్ళు అయింది. 10 పైసలు ఇవ్వని బీజేపీ మళ్ళీ ఉంటుందమ్మా, ఆలోచన చేయండి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. మరిగట్టుకు ఒక్క కేంద్ర ఉద్యోగం వచ్చిందమ్మా? నరేంద్ర మోడీ ఇచ్చిన ఉద్యోగం వచ్చిందమ్మా? 10 ఏళ్లు కలిపితే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తల్లి మనకు. ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు.